తీసుకెళ్తున్నారు పోలీస్ వాహనం. ఎస్ రఫీ, చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర. ఇక్కడికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఆయన నివాసం దగ్గరకు వచ్చి కలుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక భారీ కాన్వాయ్తో ఇక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్తో చేరుకున్నటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన నివాసం దగ్గర చూడొచ్చు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా గ్లాస్ అద్దాలు కూడా పలగొట్టారు, కోడిగుడ్లు తీసుకుని వేశారు. అదేవిధంగా గ్లాస్ అద్దాలు కూడా పగిలాయి. ఇక్కడికి వచ్చి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు పోలీసు వ్యవస్థ ఏమైపోయింది, పూర్తిగా తన ఇంటి మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేయడం ఏంటనేది చెప్తున్నారు. ఆయన నివాసం ఈ పక్కనే తన బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. గ్లాసులు పూర్తిగా పగలగొట్టారు, గ్లాసుల్ని పగలగొట్టి ఈ విధంగా లోపలికి పోయేటటువంటి ప్రయత్నం చేశారనేది కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విధంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్లాసులు పగిలినటువంటి ప్రాంతానికి వచ్చి పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. పరిశీలించడానికి లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ విధంగా పగలగొట్టిరో మీరంతా చూడొచ్చు. ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు. మొత్తము రౌడీ షీటర్లని వేసుకొని వచ్చిండు. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు చూపిస్తాను ఈ రోజు జరిగినటువంటి చర్య అని డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి గ్లాసును పగలగొట్టే ప్రయత్నం చేశారు, లోపలికి తెచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, తన మీద హత్యాయత్నం చేశారని చెప్పి కీలకమైనటువంటి ఆరోపణలు కౌశిక్ రెడ్డి చేస్తున్నారు. ఇక్కడి నుంచి లోపలికి రావడానికి ప్రయత్నం చేసే సందర్భంలో అక్కడ సరే కౌశిక్ రెడ్డి మరోసారి మాట్లాడుతున్నారు, చూద్దాం. ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం, ఇంకా గట్టిగా తిరుగుతాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటది, మీరు రాసి పెట్టుకోండి. గాంధీ మీద ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటదని కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. ఆయన నివాసం దగ్గర చూడొచ్చు, ఒక గందరగోళమైన వాతావరణం ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ఆ జెండాలు కూడా ఇక్కడ పడిపోయాయి బీఆర్ఎస్. అదేవిధంగా మరోవైపు అరికెపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు, ఆయనతో పాటు వచ్చినటువంటి అభిమానులు అందరూ కూడా లోపలికి చొచ్చుకొని పోయేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఒక గందరగోళ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ చూడొచ్చు గాంధీ వచ్చి మరోసారైనా సరే ఆయన చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికైనా రమ్మని చెప్తున్నారు, లేకుంటే రేపు ఉదయం వచ్చి ఖచ్చితంగా మేడ్చల్ నుంచి తాను బయలుదేరి మేడ్చల్ పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరి గాంధీ నివాసానికి వెళ్తానని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కొండాపూర్లో ఉన్నటువంటి ఈ విలాస్ లో ఒకసారి మనం చూస్తున్నాం గందరగోళమైనటువంటి పరిస్థితి, కొంత ఉద్రిక్త వాతావరణం కొంత తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గాంధీని అరెస్ట్ చేసిన తర్వాత, గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలందరినీ కూడా తీసుకుని వెళ్లారు. కొంత రసాభాస అయితే తగ్గింది ఇక్కడ నుంచి ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంత
ఆ వాతావరణం అయితే పోలీసులు కూడా ఇక్కడ నుంచి గాంధీతో పాటు వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత కొంత వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి రావడం, అదేవిధంగా అదే సమయంలో బీఆర్ఎస్కు చెందినటువంటి ఆ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడ ఉండడం, ఆయనతో పాటు కౌశిక్ రెడ్డికి అండగా మేము ఉన్నామని చెప్పి ఉన్నటువంటి సమయంలో చాలా పెద్ద ఇష్యూ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకరి మీద ఒకరు దాడులు అని చెప్పి పోలీసులు ముందుగానే గ్రహించి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. ఇంటి మీదకి ఇక్కడ చూసాం, ఉదయం నుంచి ఇక్కడ పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి లోపలికి రాకుండా, ఎవరిని లోపలికి రాకుండా, అదేవిధంగా కౌశిక్ రెడ్డి బయటికి వెళ్తానన్నటువంటి కౌశిక్ రెడ్డిని కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సమయంలో ఏం జరుగుతుందో అనేది అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటివరకు ఉండే. చివరిగా ఒకసారి మనం చూడొచ్చు, కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి దాని ప్రకారం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఖచ్చితంగా మా పార్టీ నుంచి గెలిచినటువంటి నేత కాబట్టి మా కండువా కప్పుకోవాల్సిందే అని ఆయన పార్టీ కండువాను కూడా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రఫీ. ఎస్ సతీష్, ప్రస్తుతం అయితే అక్కడ ఎలా ఉంది వాతావరణం? అదుపులోకి వచ్చిందా? పోలీసులు అదుపు చేశారా? రైట్, ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు, ఒక పెద్ద ఉప్పెన తర్వాత ఏ విధంగా ఉంటుందో అలాంటి వాతావరణం ఉంది. ఉన్నటువంటి చెట్లు అన్ని తొక్కుకుంటూ వెళ్ళడం కావచ్చు, పక్కన ఉన్నటువంటి గ్రీనరీ మీన్స్, అదేవిధంగా గ్లాసులను కూడా పల్లగొట్టి ఒక్కొక్కరు ఎట్లా అంటే పోలీసులు ఒక లాఠీ చార్జ్ కూడా చేస్తే కానీ అదుపులోకి రానటువంటి పరిస్థితి ఒక సందర్భంలో కనిపించింది. దాదాపు 100 మంది కార్యకర్తలు, అరకపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు లోపలికి చొచ్చుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం, ఈ సమయంలోనే కోడిగుడ్లు అదేవిధంగా మిగతా వాటితో ఇక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో గ్లాసెస్ కూడా పగిలినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గ్లాసులన్నీ ఆయన చెప్తున్నారు, మేము ఇక్కడే ఉంటాం, మా బెడ్రూమ్ మీ పక్కనే ఉంటుంది, ఇక్కడ ఒక్కసారిగా పగలగొట్టడం వల్ల లోపలికి రావడం వల్ల తమ మీద హత్యా ప్రయత్నం చేసేటటువంటి ఆ విధంగా జరిగింది, హత్యా ప్రయత్నం చేశారని చెప్పి కూడా నేరుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తన మీద హత్యా ప్రయత్నం చేసినా సరే పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నాం. ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా అదుపులోకి, అంటే ఎవరిని కూడా మాట్లాడద్దు, లోపలికి ఎవరి మీద కూడా దాడి చేయొద్దు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి దాని ప్రకారం తాను చేసినటువంటి సవాలు ఈయన గాంధీ చెప్పిన విధంగానే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తానని నేను చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కండువా వేసుకుని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కానీ కలవడానికి వచ్చినటువంటి గాంధీని పోలీసులు కూడా ఇక్కడ రావాలి, మేము ఏం చేయము, ఒకవేళ గాంధీ వచ్చినా సరే మేము ఖచ్చితంగా కండువా కప్పుతానని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదేవిధంగా షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య జరిగినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి మోహరించి అదుపులోకి తీసుకురావడం వల్ల ఆగిపోయింది. లేకుంటే ఇరు పార్టీలకు సంబంధించిన, ఇరు నేతలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్ళేది, పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా జరిగేదనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అందుకు ప్రస్తుతానికైతే మీరు అడిగినటువంటి విధంగా కొంత వాతావరణం అయితే కొంచెం కూల్గానే ఉంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళందరినీ కూడా, ఎవరైతే అరికపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి అనుచరులందరినీ కూడా తీసుకుని వెళ్లారు. అనుచరులను తీసుకుని, అంటే ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత అనుచరులందరినీ కూడా తీసుకుని వెళ్లారు. లోపలికి గేటు ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి తీసుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం, అనుచరులతో పాటు లోపలికి రావడానికి ప్రయత్నం చేసిన గాంధీని ఆయన అనుచరులందరూ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వెళ్లారు. కౌశిక్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతాడనేది పోలీసుల్లో టెన్షన్ ఉంది. రేపు ఉదయం 11:30 తర్వాత ఇక్కడి నుంచి వెళ్తానని చెప్తున్నప్పటికీ కూడా అంతకంటే ముందే ఏం చేస్తాడు అనేది అయితే అర్థం కాని సిచ్యువేషన్. అందుకే పోలీసులు మెయిన్ గేట్ దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించున్నారు. లోపలికి చొచ్చుకుని వస్తే వాళ్ళని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటటువంటి కౌశిక్ రెడ్డిని కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి దాని ప్రకారం తనని కావాలనే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్స్. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. రైట్, అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే అరికపూడి. పక్కన
ఆయన చెప్పారు. ఈరోజు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి కూకట్పల్లిలో ఉన్నటువంటి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ కండువ కప్పి ఆయన ఇంటి మీద జెండా ఎగరేస్తానని చేసినటువంటి వ్యాఖ్యలే దుమారం రేపాయి. ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి మరొక ఎమ్మెల్యే వెళ్లి పార్టీ కండువ కప్తానని చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అంతా ఈరోజు ఉదయం నుంచి కూడా సవాలు ప్రతి సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన ప్రతి సవాలుగా కౌశిక్ రెడ్డి కోసం 11:30 వరకు ఎదురు చూసి ఆ తర్వాత ఆయన భారీ కాన్వాయ్తో ఇక్కడికి రావడం అయితే ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఆయన కూకట్పల్లి నుంచి బయలుదేరి కొండాపూర్లో ఉన్న కౌశిక్ రెడ్డి ఈ నివాసం దగ్గరికి వచ్చారు. దాదాపు 20 కార్లతో వచ్చినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ లోపలికి కూడా వచ్చేశారు. ఎంట్రన్స్ లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వచ్చిన తర్వాత పోలీసులు ఆపివేశారు. లోపల నుంచి దాదాపు ఇంకొక 5 నిమిషాలు అయితే ఆయన ఇంటికి చేరుకునేటువంటి సమయంలో ఆపివేసి లోపలికైతే పోలీసులు రానియకుండా అరకపూడి గాంధీని అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి పంపించారు. కానీ ఇప్పుడే మీడియాతో మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తాను చెప్పినటువంటి విధంగానే ఆ కండువ పట్టుకొని సిద్ధంగా ఉన్నాను. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కండువ అంటే పీఏసీ చైర్మన్ గా బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళకి ఆ పదవి ఇస్తారు కాబట్టి పీఏసీ చైర్మన్ గా ఆ పదవి తీసుకున్నటువంటి అరకపూడి గాంధీకి తాను ఖచ్చితంగా ఈ కండువ కప్తాం ఇద్దరం కలిసి వెళ్లి తెలంగాణ భవన్ లో మాట్లాడాలని చెప్తున్నారు. ఫైనల్ గా అయితే ఈరోజు ఇక అరకపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను, తన ఇంటి దగ్గరే ఉంటాను. రేపు ఉదయం మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ అంటే కార్యకర్తలతో కలిసి వెళ్లి గాంధీ నివాసం దగ్గరికి వెళ్లి కండువ కప్తానని చెప్తున్నారు కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. రఫీ టెక్నీషియన్ వీళ్ళు కేబుల్ టెక్నీషియన్ వీళ్ళు కేబుల్ టెక్నీషియన్ వీళ్ళు కేబుల్ కూడా అరేంజ్ చేశారు. ఎవరైనా